నాకు తెలిసి ఇలాంటి ఫీలింగ్ హైప్ బాహుబలి తర్వాత కల్కికే వచ్చిందబ్బా. ఏందిరా అట్లంటావు, సలార్ కూడా బాగుంది కదా అని అంటారా? మీకేం లేదు సార్, మీరు ఆది పురుష్కి ఎగిరినారు, రాధేశాంకి కూడా ఎగిరినారు. రివ్యూస్ నిజంగా ఫ్యాన్స్ నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదబ్బా. బొంగులో అది సినిమా ఎంత దరిద్రంగా ఉన్నా సరే బాగుందని చెప్తారు వీళ్ళు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆది పురుషే, సూపర్ తోప్ అని చెప్పినారు, లాస్ట్ కి ఏమైంది బుడ్డలు అమ్ముకున్నారు. ఇంకోటి ఏంటంటే నేను చేసిన వీడియోకి ఒక దాంట్లో కమెంట్ పెట్టాడు, సినిమాలో నాని కృష్ణుడు అయి ఉండొచ్చు అని చెప్పాను అంతే, కాదురా కృష్ణుడు రోల్ చేసేది ప్రభాస్ అంట. ఈ కమెంట్ అయితే కల్కి క్లైమాక్స్ కంటే పెద్ద షాక్ ఇచ్చిందబ్బా నాకు. ఈ విధంగా ఉన్నారు, ఏమంటాం ఏమనలేం. కానీ ఈ సినిమాకి నమ్మచ్చలే, ఎందుకంటే టాప్ నాచ్ ఉంది కాబట్టి. ఓకే క్లైమాక్స్ చూసి మీ రియాక్షన్ కూడా ఇదే కదా. మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే ఆ క్లైమాక్స్ మైండ్ లో రన్ అయితేనే ఉంది. ఇంకా ఈయనకి సలాం కొట్టిన తప్పలేదబ్బా. యాక్చువల్గా ఇందాకే అఫీషియల్ కలెక్షన్స్ వదిలారు, 191.5 crores వచ్చాయి. 8.5 కూడా వచ్చింటే దీని అమ్మ ఇంకోలా ఉండేది అసలు. సర్లే కానీ కల్కి ఎంతమంది చూసారబ్బా, చేతులు ఎత్తండి ఒకసారి. ఓకే మాక్సిమం అందరు చూసినట్టే ఉన్నారు. దించండి. ఈ వీడియో రివ్యూ ఏం కాదులే కానీ జస్ట్ ఒక డిస్కషన్ టైప్ అనమాట. యాక్చువల్గా ఈ కల్కి ఐడియా నాగశ్విన్కి 2007లోనే వచ్చిందంట. అంటే మనోడు వచ్చేసి అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ లాగా వర్క్ చేసేవాడు. అప్పట్లోనే ఇలాంటి ఐడియా వచ్చిందంటే మెచ్చుకోవాల్సిందే. కానీ ఎందుకు తీయలేదు? యాక్చువల్గా ఐడియా ఉంది కానీ ఆ సినిమా తీయడానికి అవసరమైన ఎక్స్పీరియన్స్ లేదు అని నమ్మిండొచ్చు. అందుకే బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాడు. ఇది ఎలా ఉందంటే సేమ్ జేమ్స్ కెమెరాన్ కూడా టైటానిక్ సినిమా తీసిన తర్వాత ఎన్నో ఇయర్స్ ఆగాడనమాట అవతార్ తీయడానికి. అంటే మనోడికి కావాల్సిన టెక్నాలజీ ఇంకా రాలేదన్నమాట అప్పట్లో. సో ఆ టెక్నాలజీ కోసం వెయిట్ చేసి మరీ అవతార్ తీశాడు. అంటే ఇక్కడ అతని పర్ఫెక్షన్ కనిపిస్తుంది. మనోడు కంటెంట్ స్టోరీకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో విజువల్స్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అలా కాకుండా అదే స్టోరీని ఇష్టం వచ్చినట్టు తీసింటే అంత పెద్ద హిట్ అయ్యేదే. అండ్ ఆడియన్స్ ఆ విజువల్స్ తో కన్విన్స్ అవుతారా? బొంగ అవుతారు. అవతార్ తీసిన అవతారం నా కొడక అనేవాళ్ళు అనమాట వెస్టర్న్ ఆడియన్స్. అలా తీయలేదు కాబట్టి జేమ్స్ కెమెరాన్ ఒక లెజెండ్. లైక్ హీ డజంట్ వాంట్ ద ఆడియన్స్ టు సీ హాఫ్ కుక్డ్ ప్రోడక్ట్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆది పురుషే. సగమే ఉడికిన సినిమాని తీసుకొచ్చి మన ముందర వేసినాడు ఈ మనిషి. పుణ్యాత్ముడయ్యా, ఎక్కడున్నాడో ఏందో. బౌంటీ అనౌన్స్ చేస్తున్నా ఈయన పట్టించిన వాళ్ళకి 1 million units. అంటే వెంటనే కాదులే, నేను కూడా 2898 ADలో ఇస్తా. ఓకే ఇంకా మ్యాటర్ లోకి వస్తే నాగశ్విన్ కూడా పర్ఫెక్షన్ నే నమ్ముకున్నాడు. కంటెంట్ తో పాటు విజువల్స్ కి కూడా ఇంపార్టెన్స్ ఉంది. అందుకే దీన్ని విజువల్ వండర్ అంటున్నారు. అసలు ఆ మహాభారతం విజువల్స్ అయితే మైండ్ పోతుందబ్బా. ఆ విజువల్స్ కోసమైనా సినిమాని 2-3 times చూడొచ్చు. అశ్వత్థాముడు, అర్జునుడు అండ్ లాస్ట్ లో వచ్చే కర్ణుడు, వీళ్ళ ముగ్గురిని పక్కన పెట్టిస్తే కృష్ణుని చూపించిన విధానం అయితే మార్వెలస్ అంతే. తన అటైర్, వాయిస్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. ఇదిగో ఇతనే కృష్ణుడు రోల్ చేసింది. నేమ్ వచ్చేసి కృష్ణకుమార్ బాలసుబ్రహ్మణ్యన్. గుర్తుపట్టారా? ఆకాశం నీ హద్దురా సినిమాలో ఉంటాడు పైలట్, ఆయనే. స్క్రీన్ ప్రెసెన్స్ కూడా దుమ్ముగానే ఉంది అసలు. ఇప్పుడు అర్జునుడి విషయానికి వస్తే భయంకరంగా ట్రోల్ చేస్తున్నారబ్బా కొండన్నని. వాయిస్ సెట్ అవ్వలేదని కొంతమంది, ఇంకొంతమంది ఏమో కొండన్నకు ఆ రోలే సెట్ కాలేదు, వరస్ట్ వేస్ట్ అంటున్నారు. యాక్చువల్ గా మ్యాటర్ ఏంటంటే మనోడు ఎక్కువగా కామబాయ్ రోల్సే చేశాడనమాట. సో అలాంటి రోల్స్ చేసే యాక్టర్ ని అర్జునుడిగా చూడడం అనేది కొంచెం డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఒక రకంగా కరెక్టే, కానీ నాకైతే ఏమంత అనిపించలేదు. గెటప్, పర్సనాలిటీ అంతా సెట్ అయింది, కానీ వాయిస్ కొంచెం మ్యాచ్ అవ్వలేదు అనిపించింది. సో ఈ ఒక్క పాయింట్ ని పట్టుకొని హైలైట్ చేసి ట్రోల్ చేయాల్సిన పని అయితే లేదు. అంత వరస్ట్ గా సూట్ కాకుండా ఉండింటే నేనే ట్రోల్ చేసేవాడిని. యాక్చువల్ గా ఒక డౌట్, అర్జునుడిగా కొండన్న బదులు రానని చూపించింటే బాగుండేది కదా. సెట్ అయ్యేవాడా? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఏమోలే, ఇంకా కర్ణ విషయానికి వస్తే నాకు తెలిసి ప్రతి ఒక్క డైరెక్టర్ కర్ణుడిగా ప్రభాస్ ని ఊహించుకుని ఉంటారు. ఈవెన్ రాజమౌళి కూడా ఏదో ఒక ఈవెంట్ లో అయితే చెప్తాడు, కర్ణుడిగా అయితే నేను ప్రభాస్ నే అనుకుంటున్నా అని. ఏమో రాజమౌళి ఎలా చూపించేవాడో తెలియదు కానీ నాగశ్విన్ మాత్రం కర్ణుడు అంటే ఇలాగే ఉంటాడు అనుకునేలా చేశాడబ్బా. ఆ పర్సనాలిటీ గానీ, వాయిస్ గానీ, మళ్ళీ బాణం వదిలేటప్పుడు ఒక లుక్ ఇస్తాడు చూడు, అసలు మైండ్ పోయింది. సర్లే అని ఒకసారి ఊహించుకోండి మహాభారతం సినిమా వస్తే ఎట్లుంటదో. ఆ రథాలు, ఫైట్లు, గుర్రాలు, గూస్ బంప్స్ వచ్చి చచ్చిపోతామేమో. అసలు హైలైట్ ఏంటంటే సినిమాని మహాభారతంతో బిగిన్ చేశాడు, మళ్ళీ క్లైమాక్స్ లో కూడా మహాభారతం పెట్టి ఏం చేశాడు. నాకు తెలిసి నెక్స్ట్ పార్ట్ లో ఏమన్నా మహాభారతం గురించి ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది అనుకుంటున్నా. ఉంటే బాగుంటది. నాకు తెలిసి ఆడియన్స్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు. సర్లే కానీ లాస్ట్ లో భైరవ కర్ణుల్లాగా ఫైట్ చేస్తాడు చూడండి, ఆ షాట్ చూడండి అబ్బా, ఎంత బాగా తీసినారు అసలు. ఆ అస్త్రము స్లోగా ఎలాంటి ఎలివేషన్ లేకుండా అశ్వత్థామ వెనకాల నుంచి సక్ అని తిరుక్కుంటూ రైడర్స్ ని పిలిచిస్తుంది. అప్పుడు కదా మన మైండ్ పోయింది. మనోడి మూమెంట్స్ కూడా భలే ఉంటాయి. అంటే రాయ ఉండి అశ్వత్థామతో అడుగుతుంది కదా, అయితే మీకంటే మోస్ట్ పవర్ఫుల్ అర్జునుడేనా అని అడుగుతుంది. అప్పుడు అశ్వత్థామ కాదు, ఇంకొక యోధుడు ఉండేవాడు అని చెప్తాడు. సో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ కొడుతుంటే ఎట్లా ఉంటుందో చూపించాడు. వాళ్ళని చంపడానికి పెద్ద కష్టపడాడు, ఏదో ఊరికే సరదాగా పగ జరుగు దుబాయ్ అన్నట్టు చంపేస్తుంటాడు అనమాట. మళ్ళీ రివర్స్ లో తిరిగి ఒక తన్ను తంతాడు చూడు, బాబా అది హైలైట్ అసలు. ఈయన యాక్షన్ డైరెక్టర్, ఇవన్నీ కంపోజ్ చేసింది. నేమ్ వచ్చేసి యాండీ లాంగ్. ఇంకా ఏమున్నాయి అబ్బా, ఇంకోటి ఏంటంటే దిశా పటాని రోల్ వేస్ట్ అంటున్నారు. ఎందుకు వేస్ట్ అబ్బా? దిశా పటాని వల్ల మనోడికి కాంప్లెక్స్ ఎలాగుందో తెలిసింది. అక్కడికి వెళ్ళడం వల్లే దాని మీద ఆశ ఇంకా ఎక్కువ అయిపోయింది. దీనికి దిశా పటానినే పెట్టాలా, వేరే ఎవరన్నా పెట్టచ్చు కదా అనొచ్చు. హైప్ కోసం పెట్టాడు అంతే, దాంట్లో ఏముంది. యాక్చువల్గా చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నాం బా, గుర్తొచ్చి సావట్లే. స్పీచ్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక పేపర్లో రాసుకొని వస్తారు చూడండి స్క్రిప్ట్, అలా రాసుకొని ఇంకో వీడియో చేస్తా, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది కదా. ఏమన్నా పాయింట్స్ గురించి మాట్లాడాలంటే కమెంట్ చేయండి, హైప్ ఇచ్చి బాగా చెప్తా. అస్సలు మర్చిపోకండి, ఓకేనా? ఉంటా మరి, టాటా బాబాయ్, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.